వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో స్వామివారి 27వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతుందని ఈ రోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ గణపతిగా బాసిల్లుతున్న స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో ఈ సంవత్సరం జరిగే శ్వేతార్క గణపతి స్వామివారి 27వ వసంతోత్సవాలు అనగా పుట్టినరోజు వేడుకల భాగంగా నేడు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. బ్రహ్మశ్రీ ఐనవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మ మరియు స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, తుమ్మా శ్రీనివాస్, దేవులపల్లి సదానందం, మైలావరపు శివరాం, లక్కరవి, దుర్గం, సుధీర్ మరియు సరిత శ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా దేవాలయ వేదిక నిర్వాహకులు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు కూడా వివిధ వైవిధ్య రకమైనటువంటి ఆవాహన కార్యక్రమాలు మరియు విశేష పూజా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్కమూల నివాసాయ అర్కజ్ఞానప్రదాయనే అర్కప్రియాయ శాంతాయ ఉమాపుత్రాయ మంగళం. మాతాపితుస్సమం దైవం న దైవం పితృమర్చయే సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారములు తెలియజేస్తూ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహముతో, మధుసూదనానంద సరస్వతి స్వామివారి అనుగ్రహముతో, మా తండ్రి గారైనటువంటి మా గురుదేవులు అనంతానంద గురుదేవులు అనంతమల్లయ్య సిద్ధాంతి గారి ఆశీర్వచనములతో స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో 27వ వసంతోత్సవములు అంటే పుట్టినరోజు వేడుకలు నిర్వహించబోతూ ఉన్నాం. దినదిన ప్రవర్ధమానమై ఎంతోమంది కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇంటి ఇలవేల్పుగా మారి వారి ఒక గురుస్థానంగా మరి మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దేవాలయం ఒక గురుస్థానంగా వారి యొక్క జీవితాల్లో ఒక మార్గదర్శకాలు ఇచ్చేటువంటి స్థలంగా మరి ఆ శ్వేతార్క గణపతి స్వామి వారి స్మరణ వల్లనే వారి యొక్క కార్యములు నెరవేరుతున్నాయి అని ఎంతోమంది మరి ఈ దేవాలయానికి వచ్చి మొట్టమొదటి వారి ఇంట్లో ఏ కార్యక్రమమైనా కూడా మొట్టమొదటి పూజను ఇక్కడ జరుపుకొని మరి ఈ రోజున ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి ఎంతోమంది ప్రజల యొక్క భక్తుల యొక్క విశ్వాసమును ఆశీర్వచన రూపంలో తీసుకొని స్వామివారి యొక్క వసంతోత్సవములను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. స్వామివారి యొక్క ఆవిర్భావమే మరి ఆసియా ఖండం మొత్తంలోనే ఒక మనిషిని కుర్చీలో కూర్చోబెట్టితే ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా సంపూర్ణమైనటువంటి అవయవాలు కలిగినటువంటి ఆ శ్వేతార్క గణపతి స్వామివారు స్వయంభూగా వ్యక్తమై 27 వసంతాలు పూర్తి అవుతూ ఉన్నాయి. ఇందుకుగాను ఈ సందర్భంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే మరి మా గురువుగారు మా నాన్నగారు ఏ విధంగానైతే రూపకల్పన చేసినారో అదేవిధంగా సశాస్త్రీయంగా వేదోక్తముగా వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో మరి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని పంచాన్నిక దీక్షతో 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోబోతూ ఉన్నాం.
ఇందులో భాగంగా మరి స్వామివారికి ప్రత్యేకించి ఈ సంవత్సరము గజారోహణము చేయడం జరుగుతుంది. ఒక ఏనుగు మీద స్వామివారిని పురవీధులలో మరి ఊరేగింపుగా మరి తీసుకువెళ్ళి ఆ స్వామివారి ఊరేగింపు చేయడం ప్రధానంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి కోలాటాలతో మరి చిన్నారులు నృత్య కళాకారుల సమక్షంలో అదేవిధంగా మంగళహారతుల వెలుగులలో సాయంత్రం 6 గంటలకు మరి 2వ తేదీ స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు ఆ 2వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం మరి ప్రత్యేకించి చేయడం మొట్టమొదటిసారిగా చేయడం ఇది ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అదేవిధంగా ఆ రోజు మరి ప్రతి సంవత్సరం చేసినట్టుగానే స్వామివారి యొక్క భక్తులు నాన్నగారి యొక్క శిష్యులు ఎంతోమంది మరి వారి ఊర్లల్లో శ్వేతార్క గణపతి స్వామివారి పేరు మీద విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు చేయడానికి కూడా మరి ముందుకు వస్తూ ఉన్నారు. దేశాలలో మరి ఇతర దేశాల్లో ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి అన్నదానము ప్రధానంగా భావించి మరి అమెరికాలో కానీ లండన్లో కానీ ఐర్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మన దేవాలయం తరపున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మన రాష్ట్రాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్ర తమిళనాడులో ఉండే భక్తులు వీళ్ళు కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపడం కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కొంత పెద్ద ఎత్తున వాళ్ళు ఆసక్తి చూపడం చాలా విశేషంగా భావిస్తూ మరి మా గురువు గారి మీద ఉన్నటువంటి ప్రేమతో మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ప్రత్యేకంగా మరి 2వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ 5 రోజుల పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం 5:30 సుప్రభాత సేవ, తరువాత మంగళధ్వని, అదేవిధంగా 6 గంటలకు శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఆ తిథివార నక్షత్రాలను అనుసరించి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు స్వామివారికి దేవాలయంలో గణపతి మూలమంత్రాలు, వివిధ దేవతా మూలమంత్రాలు, అదేవిధంగా వేదము చెప్పిన విధంగా అరుణ హోమము, గణపతి శ్రీ సూక్త సంపుటీకరణ హోమము, ఈ విధంగా పవమాన హోమము, ఈ విధంగా ప్రత్యేక హోమ కార్యక్రమాలు మూలమంత్ర సంపుటీకరణములతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకు శ్వేతార్క గణపతి అర్చనతో పాటుగా 4 రోజుల పాటు మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక తెల్లారి నుంచి 4 రోజుల పాటు స్వామివారి పంచాయతనంగా తీసుకొని ప్రత్యేకంగా దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నాం. ఒకరోజు ఉమామహేశ్వర కళ్యాణము, అదేవిధంగా ఒకరోజు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము, ఒకరోజు సిద్ధిబుద్ధి సమేత శ్వేతార్క గణపతి స్వామివారి మహాకళ్యాణ మహోత్సవం, అది చివరి రోజు నిర్వహించుకోవడం, ఒకరోజు లక్ష్మీనారాయణ కళ్యాణం. ఈ విధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలను కూడా నిర్వహించుకుంటూ మరి సాయంకాలము 5:30 ప్రత్యేకించి 1000 లడ్డూలతో, ఒకరోజు నువ్వుల లడ్డూలు, ఒకరోజు వరిపేలాలతో తయారు చేసినటువంటి లడ్డూలు, ఒకరోజు పల్లి ఉండలతో చేసిన లడ్డూలు, ఈ విధంగా లడ్డూలతో అర్చన స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పురాణాలలో చాలా చక్కగా చెప్పబడి ఉంది. ఏ విధంగా చెప్పబడిందంటే యో మోదక సహస్రేణ యజతి, ఎప్పుడైతే మోదకాలతో 1000 మోదకాలతో హోమం చేస్తామో అప్పుడు మనకు అనుకున్న ఫలితాలన్నీ కూడా మనం ఏ కోరికనైతే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి మనకు గణపతి అధర్వణ శీర్షం చెప్పింది. అదే విధానాన్ని తీసుకొని హోమముతో పాటు అర్చన కూడా నిర్వహించాలనే సంకల్పము చేత, గణపతి అర్చన ప్రియుడు కూడా కనుక అర్చన చేయాలనే సంకల్పము చేత పంచావరణ అర్చన అని ఉంటుంది. ఆ అర్చన చేసుకొని స్వామివారికి సహస్రనామార్చన ఈ లడ్డూలతో మరి ప్రసాదములతో నిర్వహించడం మనకు ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం.
సాయంత్రం 6:30 సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా దేవాలయంలో ఈ సందర్భంగా నిర్వహిస్తూ మరి అనంతరం స్వామివారి సన్నిధిలో 8 గంటలకు దర్బారు సేవా కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మరి మన దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. రోజుకు ఒక 50 నుంచి 100 మంది మరి మన దేవాలయంలో భోజనం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆ గురువు గారి అనుగ్రహము, శ్వేతార్క గణపతి స్వామివారి ఆశీస్సులు, మాధవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహము, వారి యొక్క సలహాలు సూచనల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పటికి కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎంతైనా మా తండ్రి గారు లేకుండా ఇదంతా సాధించగలుగుతున్నాము అంటే అది మాధవానంద సరస్వతి స్వామివారి పీఠం ఒకటి, మరి మా నాన్నగారి ఆశీస్సులు ఒకటి, మరి వారి యొక్క సహాయ సహకారములు, భక్తుల సహాయ సహకారములతో మరి జయప్రదంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దర్బారు సేవ అనంతరం మహా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై నిరంతరంగా 4 గంటల వరకు, మరి మళ్ళీ సాయంత్రము 7:30కు ప్రారంభమై 9 వరకు అన్నదాన కార్యక్రమం. మరి ఏ ప్రాంతము ఆ ప్రాంతం అని లేకుండా ప్రతి ప్రాంతం వారికి ఎవరు ఆకలిని వచ్చినా వారికి భోజనం పెట్టే విధంగా మనము ఎండలు బాగున్నాయి. పోయిన సంవత్సరం కూడా మనము ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని మన చౌరస్తాలో కొన్ని కుండ నీళ్లు ఏర్పాటు చేశాము. అది విజయవంతంగా ప్రారంభమైంది అని అనుకున్నాం. కొన్ని సంఘటనలు అంటే మనం ఒక 13 కుండలు కొనుక్కొచ్చి పెట్టాం. అది పొద్దంతా కాపలా ఉంటున్నాం, రాత్రి కాగానే అవి పగిలిపోతున్నాయి. అవి ఎట్లా పగిలిపోతున్నాయో అని చెప్పి మనం ఈసారి దేవాలయంలోనే ఎవరొచ్చినా కూడా అందిద్దామనే సంకల్పం చేసుకొని దేవాలయానికి ఎవరొచ్చి ఏది కావాలన్నా, నీరు కానీ భోజనం కానీ ఏది కావాలన్నా కూడా ఇచ్చే ఏర్పాట్లు మరి మా తండ్రి గారి పేరు మీద చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రతిరోజు కూడా నిర్వహించుకుంటూ మరి ఉత్సవాలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోబోతూ ఉన్నాం. కనుక దీనికి భక్తులందరూ కూడా విచ్చేసి శ్వేతార్క గణపతి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ మరి 5 రోజుల పాటు ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తాము అన్న విషయాన్ని సాయికృష్ణ శర్మ తెలియజేస్తారని తెలియజేస్తూ జై గణేష్. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. మాధవానంద సరస్వతి గురుపాదుకాభ్య నమః. ఉజ్జల రాధాకృష్ణ శర్మణ సిద్ధాంతన గురుపాదుకాభ్య నమః. అనంతానంద గురుదేవతాభ్యో నమః. ఇంతింతై వడుడింతై అన్నట్టుగా దినదిన అభివృద్ధితో పాటు భక్తుల కోరికలను కొంగు బంగారంగా నెరవేరుస్తున్నటువంటి క్షిప్రప్రసాది అయినటువంటి స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారు తెల్ల జిల్లెడు చెట్టు వేరులో నుంచి తానంతట తానుగా స్వయంభూగా ఉద్భవించి 27 వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఈ 27వ వసంతంలో భాగంగా 26 పూర్తి చేసుకొని 27వ వసంతంలో భాగంగా కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి వారి దివ్యక్షేత్రంలో 5 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 5 రోజుల పాటు కూడా వివిధ రీతిల్లో ఇందాక వారు చెప్పినట్టుగా గణపతి అధర్వణ శీర్షంలో, గణపతి ఆరాధన క్రమంలో, గణపతి పురాణ ప్రకారణంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి పెద్దల యొక్క సూచనలను, పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహంతో 5 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పంచాయతనమైనటువంటి విధానంతో 5 రోజుల పాటు ఆరాధన జరుగుతుంది. ఒకరోజు గణపతి ఆరాధన, ఒకరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఒకరోజు విష్ణుమూర్తికి, ఒకరోజు పరమశివుడికి అన్నట్టుగా 5 రోజులు కూడా ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వివిధమైనటువంటి కార్యక్రమాలు శ్వేతార్కమూల గణపతి స్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు చేసే పంచాయతన పూజల్లో ఆనాటి విశేషాన్ని తిథివార నక్షత్రాలను అనుసరించి ప్రత్యేక పూజలు ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజున అంటే 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు జరపబడేటువంటి ఈ 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు 30వ తారీఖు నాడు జరపబడేటువంటి కార్యక్రమ వివరాలు ప్రతిరోజు కూడా ఉదయం 5:30 ప్రతిరోజు సుప్రభాత సేవ మంగళధ్వని ఉంటుంది. ఉదయం 6 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృత, చూతఫల, జామఫల రసాలతోటి
కుబేర పాశుపత మంత్రాలతోటి ప్రత్యేక అభిషేకం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా విశేషించి ఆరోగ్య విషయమే కావచ్చు, ఐశ్వర్య విషయమే కావచ్చు, వారికి మంచి జరగడం కోసం కుబేర పాశుపత ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనము, ఋత్విక్వరణము, గోపూజ, మంటపస్థిత దేవత ఆరాధన, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీప స్థాపన, ధ్వజారోహణము, ఋత్విక్వరణంతో ఆనాటి రోజున ఈ 5 రోజుల పాటు జరపబడేటువంటి ఉత్సవాలకు నాంది పూజలు అంటే మొదటి పూజలు చేయడం ప్రారంభం జరుగుతాయి. తర్వాత ఉదయం 10 గంటలకు యాగశాల ప్రవేశము, 5 రోజుల పాటు చేసేటువంటి విశేష దేవతా హోమాల యొక్క దేవీ దేవరుల యొక్క నిత్య హోమాలు చేసుకోవడానికి అగ్ని ప్రతిష్టాపన, యాగశాల ప్రవేశముతోటి ఆనాడు విశేషంగా దేవాలయంలో కొలువై ఉన్నటువంటి 29 దేవతామూర్తుల మూలమంత్రాలతోటి మొదటి రోజు విశేష హోమాలు జరుగుతాయి. తర్వాత పగలు 11 గంటలకు కార్యకర్తలచే భక్తుల చేత కోటి శ్వేతార్క గణపతి మూలమంత్ర నామజప పారాయణము కూడా ప్రారంభమవుతుంది. అంటే 30వ తేదీ నుంచి కోటి సంఖ్యాత్మకంగా ఎప్పటి వరకు పూర్తవుతుందో అప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా భక్తులు మరియు కార్యకర్తలంతా కూడా ప్రతిరోజు ఈ ఆలయంలో ఉండి శ్వేతార్కమూల గణపతి స్వామి వారి మూలమంత్ర నామజపాన్ని చేయడము ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 సహస్ర పెసరు లడ్డులతోటి ప్రత్యేకమైనటువంటి సహస్ర నామార్చన స్వామివారికి జరుగుతుంది. సాయంత్రం 6:30 శ్రీమతి తాడూరి రేణుకా బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయి. తదుపరి 7:30 తర్వాత స్వామివారికి ప్రతిరోజు కూడా రాజమహాదర్బారు సేవను నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు. ఇకపోతే 1వ తేదీ గురువారం రోజున ఉదయం 6 గంటలకు శ్రీ స్వామివారికి క్షీరాన్నము, బెల్లము పానకము, సపోట ఫల రసముల చేత అన్న సూక్తముతోటి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. రైతులే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్నానికి ఎలాంటి లోటు ఉండకుండా సంపూర్ణంగా అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని ప్రత్యేకంగా అన్న సూక్తముతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ రోజున ఉదయం 10 గంటలకు ముఖ్యంగా ఆ రోజున సరస్వతి, దక్షిణామూర్తి, హయగ్రీవ మూల మంత్రములతోటి విద్యాగణపతి పాశుపత హవనాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, వారు చదివేటువంటి చదువులలో అభివృద్ధి పొందడానికి విశేషమైనటువంటి హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. తర్వాత పగలు 11 గంటలకు లక్ష్మీనారాయణ కళ్యాణము అంటే కుటుంబంలో అందరికీ ఐక్యత, సుఖ సంతోషాలు ఉండే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కుటుంబ ఐక్యతలు వర్ధిల్లాలనేటువంటి విషయంగా అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి విషయంలో లక్ష్మీనారాయణ కళ్యాణమును కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5:30 సహస్ర బెల్లం పేలాల ఉండలతోటి లడ్డులతోటి సహస్ర నామార్చన స్వామివారికి విశేషంగా ఉంటుంది. సాయంత్రం 6:30 శ్రీమతి పరావస్తు హర్షిత నాగిని బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా ఆ రోజున ఉంటాయి. రాత్రి 7:30 తరువాత నిత్యం జరపబడేటువంటి రాజదర్బారు సేవ ఉంటుంది. తిరిగి 2వ తేదీన శుక్రవారం రోజున స్వామివారు ఆవిర్భవించినట్టుగా అంటే స్వామివారు స్వయం వ్యక్తమై మనకు లభించినట్టుగా పుట్టినటువంటి రోజును ఆ రోజు మే 2వ తేదీ శుక్రవారం అవుతుంది. ఆ రోజున ఉదయం 6 గంటలకు కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకురాబడినటువంటి రుద్రాక్షలతో మరియు ఒకనాడు అమర్నాథ్ క్షేత్రానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి మరి గురుగారైనటువంటి అనంతమలై శర్మ సిద్ధాంతి గారిని చూసి మీరు చాలా మహిమాన్వితులు, మీరు చాలా మహిమగలైనటువంటి దేవతామూర్తికి ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ మేము రోజు చేసేటువంటి ఈ చెంబు ఏదైతే ఉందో ఇది మేము ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం చేస్తాము, ఈ అభిషేకం చేసే పాత్రను మీకు ఇస్తున్నాము, ఆ దేవాలయంలో పెట్టండి అని చెప్పి ఒక పాత్రని ఇచ్చారు. ఆ అమర్నాథ కలశం ఏదైతే ఉందో ఆ కలశంతో స్వామివారు పుట్టినాడు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి కాశీ రుద్రాక్షలు కూడా అవి మొత్తం 12 రకాలైనటువంటి రుద్రాక్షలు ఏవైతే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అయినటువంటి రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో అన్ని ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలను స్వామివారికి ప్రతిరోజు కావచ్చు అంటే ప్రతి వారము మంగళవారమే కావచ్చు ఉత్సవాల్లో అభిషేకం చేస్తాం. కానీ ఈ వసంతోత్సవాల్లో మాత్రమే
ఆ రుద్రాక్షలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క భక్తులు తాకేటువంటి స్పృశించేటువంటి అవకాశం ఇప్పుడే ఉంటుంది. అలా భక్తులందరికీ కూడా తాకించి స్వామివారికి విశేషంగా అభిషేకము ఆ అమరనాథ కలశ జలంతో నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ప్రత్యేకించి స్వామివారికి లక్ష్మీ గణపతి సంపుటితంతో భస్మాభిషేకం కూడా గణపతికి నిర్వహించి స్వామివారికి విశ్వరూప దర్శనం ఇవ్వడం జరుగుతుంది. విశ్వరూప దర్శనం అంటే మనం అందరము స్వామివారి యొక్క చరిత్రలో చూస్తున్నాము. సర్వ అవయవ సంపూర్ణుడు అని, అంటే ఒక సింహాసనం మీద ఉన్నటువంటి మహారాజుగా కాళ్ళు చేతులు నుదురు తొండము సింహాసనం కలిగినటువంటి మహారాజు వలె ఆ రోజున స్వామివారికి విశ్వరూప దర్శనం ఉంటుంది. స్వామివారి పుట్టినరోజు నాడు ఉదయం 10 గంటలకు అష్టద్రవ్యములతో లక్ష్మీ గణపతి మూలమంత్ర సిరి సూక్త సంపుటీకరణ మహాగణపతి హోమం మరియు చండీ హవనాన్ని ఆ రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా స్వామివారు యో మోదక సహస్రేణ యజతి అన్నట్టుగా 1000 మోదకాలతో గణపతికి అష్టద్రవ్యాలతో ఏ విధంగానైతే హోమం చేస్తే ఎంతటి కష్టాలైనా కూడా తొలగిపోతాయో అలాంటి విశేషమైనటువంటి 8 ద్రవ్యాలతోటి అష్ట కష్టాలు తొలగిపోవాలనేటువంటి విషయంగా ఈ 8 ద్రవ్యాలతోటి లక్ష్మీ గణపతి మూలమంత్ర సిరి సూక్త సంపుటీకరణతోటి హోమము ఆ 2వ తేదీన ఉంటుంది. తర్వాత పగలు 11 గంటలకు శ్వేతార్క అర్చనను విశేషంగా నిర్వహించి శివకామేశ్వరుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. లలితోపాఖ్యానంలో ఏ విషయమైతే చెప్పారో వైశాఖ శుద్ధ పంచమి నాడు శివకామేశ్వరులు ఇద్దరు కూడా బండాసురుని చంపడానికి వారిద్దరి యొక్క కలయిక ద్వారా గణపతి ఆవిర్భవించి ఆ బండాసురుడు అనేటువంటి రాక్షసుడిని ఒక యంత్రంలో బంధించబడినటువంటి దేవతలందరినీ బయటికి తీసుకురావడానికి ఆ యంత్రాన్ని నిర్మూలన చేసినటువంటి సందర్భము ఈ వైశాఖ శుద్ధ పంచమి. ఆ రోజున శ్వేతార్క గణపతి స్వామి వారు ఆవిర్భవించినట్టు రోజు. ఆ రోజున శివకామేశ్వరుల కళ్యాణాన్ని కూడా లోక కళ్యాణార్థం మన దేవాలయంలో నిర్వహిస్తున్నాం. శివపార్వతుల కళ్యాణం అంటే లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క కళ్యాణం కాబట్టి లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలి, వారి యొక్క సంపూర్ణమైన మనస్సంకల్పాలన్నీ నెరవేరాలనేటువంటి వాంఛతోటి ఈ శివకామేశ్వర కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సహస్ర కొబ్బరి లడ్డులతోటి విశేష సహస్ర నామార్చన ఉంటుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీమతి సిహెచ్ సీతారత్నం బృందం వారిచే కోలాట ప్రదర్శన మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు దేవాలయంలో నిర్వహించి ఉదయం అదే విధంగా ఆ సాయంత్రం 6 గంటల నుంచే మొట్టమొదటిసారిగా శ్వేతార్కమూల గణపతి స్వామి వారి ఉత్సవమూర్తులను కాజీపేట పురవీధులలో గజారోహణము అంటే ఏనుగుపై అంబరంగా స్వామివారు పురవీధులలో అంతటా కూడా తిరిగేటువంటి రోజున మొట్టమొదటిగా మన దేవాలయంలో మే 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభిస్తున్నాము. తర్వాత 7 గంటల 30 నిమిషాల తర్వాత నిత్యం జరిగేటువంటి రాజమహాదర్బారు సేవ ఉంటుంది. ఇకపోతే 3వ తేదీ శనివారం రోజున స్వామివారికి నల్ల ద్రాక్షాఫల రసములతోటి వివిధ గంగాజలములతోటి దీనితో పాటు మొన్న జరిగినటువంటి కుంభమేళా జలాలతోటి వరుణ పాశుపత సహిత గణపతి సూక్తముతోటి ప్రత్యేక అభిషేకము. అంటే వరుణుడు సస్యశ్యామలంగా రైతులందరికీ కూడా సకాలంలో వర్షాలు కురిపించి పంటలకు మంచి నీరును అందించి ఆరోగ్యకరమైనటువంటి పంటలు అందరికీ రావడం కోసము పంటలు మంచిగా పండాలనేటువంటి సంకల్పంతో ఆ రోజున వరుణ పాశుపత అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. తదుపరి ఉదయం 10 గంటలకు మృత్యుంజయ పాశుపత సహిత ఆయుష్య సూక్త హోమము కూడా ఆ రోజున నిర్వహించడం జరుగుతుంది. పగలు 11 గంటలకు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మనము మన దేవాలయంలో ఉన్నటువంటి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక ఆరాధనలు ఎలాగైతే చేస్తున్నామో ఈరోజు విశేషించి 3వ తారీఖున వల్లీ దేవసేన కళ్యాణాన్ని మన దేవాలయంలో ఒకనాడు నిర్వహణ చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరికైతే వివాహంలో కానీ సంతానంలో కానీ కుజదోషాలే కానీ ఏవైనా ఉన్నా అలాంటి దోషాలన్నీ కాలసర్ప దోషాలన్నీ కూడా పోయి వారు కోరిన కోరికలు సంతానమే కావచ్చు వివాహమే కావచ్చు తొందరగా జరగాలనేటువంటి సంకల్పంతో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహణ చేస్తున్నాము. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సహస్ర నువ్వుల లడ్డులతోటి స్వామివారికి విశేషమైనటువంటి సహస్ర నామార్చన కూడా నిర్వహించి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధినేత గిన్నిస్ వరల్డ్ రికార్డును పలుమార్లు పొందినటువంటి వారు అధినేత అని కాదు పలుమార్లు వారు దాదాపు 3-4 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు సంపాదించిన వారు శ్రీకాంత్ గౌడ్ రామదాసు రవికుమార్ వారి పరివారం ఏవైతే ఉన్నారో స్పందన ఆర్ట్స్ బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజున 4వ తేదీ ఆదివారం రోజున
ఉదయం 6 గంటలకు 108 గణపతి ఉపనిషత్తులతోటి ఇక్షురసాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. అందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఇక్షురసాభిషేకాన్ని ప్రత్యేకించి నిర్వహించి 10 గంటలకు మహాసౌర సహిత అరుణ హోమాన్ని కూడా నిర్వహణ చేసుకొని ఈ 5 రోజుల పాటు చేసినటువంటి వివిధ దేవతామూర్తుల మూలమంత్ర హవనాలు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ రోజున పూర్ణాహుతిని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 5:30 సహస్ర మోదకాలు విశేషించి తయారు చేసి బూందీ లడ్డులతో యుక్తంగా సహస్రనామార్చన ప్రత్యేకంగా స్వామివారికి ప్రీతిగా నివేదన చేసి అర్చించడం జరుగుతుంది. సాయంత్రం 6:20 మహారాజైనటువంటి శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారికి సిద్ధి బుద్ధి మాతలను ఇచ్చి మహా కళ్యాణోత్సవాన్ని పెద్ద కళ్యాణంగా చెప్తాము. ప్రతి మంగళవారం జరుగుతుంది మన దేవాలయంలో కళ్యాణము. కానీ ఉత్సవాలలో జరిసేటువంటి ఈ విశేష సమయంలో మహాకళ్యాణంగా ప్రత్యేక కళ్యాణం చేస్తాము. ఈ కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6:20 నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి ఆ కళ్యాణ మహోత్సవ అనంతరము మహారాజ దర్బారు సేవ నిర్వహించుకొని భక్తులకు, కార్యకర్తలకు, దాతలకు అందరికీ కూడా విశేష మహా ఆశీర్వచనాన్ని ఆ రోజున నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 6:20 జరపబడేటువంటి కళ్యాణ మహోత్సవం అనంతరము సుమారుగా 7-7:30 ప్రాంతంలో స్వామివారిని మనం చూస్తున్నట్లు గానాపత్యయోగ పట్టాభిషేకంలో స్వామివారు మనకు ఎలాగైతే కిరీటధారణ చేసి మనకు కనిపిస్తున్నారో ఈ కళ్యాణం అయినాక పట్టాభిషేకాన్ని కూడా మన దేవాలయంలో స్వామివారికి ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవానంతరం పట్టాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి సన్నిధిలో మన దేవాలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారి ఆశీర్ అనుగ్రహంతో దేవాలయ ఆస్థాన పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీర్ అనుగ్రహంతో 5 రోజుల పాటు కూడా వారి కరకములచే నిర్ణయించబడినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా వైవిధ్యభరితంగా విశేషించి భక్తులు స్వామివారిని తలిస్తే, స్వామివారిని దర్శిస్తే, స్వామివారి నామ జపం చేసినంత మాత్రేన వారి కోరికలు నెరవేరే విధంగా వేదోక్తంగా శాస్త్రీయంగా స్వామివారి సన్నిధిలో ఇక్కడ విశేషమైనటువంటి ఈ పూజాక్రతువులన్నీ కూడా అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఈ 5 రోజుల పాటు జరపబడేటువంటి పూజా కార్యక్రమాల రూపకల్పన ఈ విధంగా నిర్వహణ చేసి 5 రోజుల పాటు కూడా వేద పండితుల చేత ఈ కార్యక్రమాలు జరపబడతాయి. కావున భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా పాత్రికేయుల ద్వారా వారందరికీ సూచించడం జరుగుతుంది. జై గణేష. ఇప్పుడు మరి దేవాలయంలో మరి భక్తుల క్షేమాన్ని కోరుతూ భక్తులకు మరియు పేదవారి కోసం ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని విషయాలు మనకు న్యూట్రిషన్ డాక్టర్ సరితశ్రీ గారు వివరిస్తారు. చక్కటి కార్యక్రమం, భగవంతుని ఉత్సవాలు, జన్మదిన ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలి. మన కాజీపేట పట్టణంలో మీ అందరూ సహాయ సహకారాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా శ్వేతార్క గణపతి టెంపుల్ కాజీపేటలో ఉన్నదంటే అందరికీ తెలియజేసినట్టే మీడియా మిత్రుల ద్వారానే ఇంకా కూడా ప్రచారంలో భాగంగా అందరికి తెలియజేస్తూ కాజీపేట పట్టణ ప్రజలు గణపతి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతున్నారు, దినదిన అభివృద్ధి చెందుతున్నారు. అలాగే దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే ఈ ఉత్సవ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం ప్రతి రోజు కూడా నేను కూడా అంటే ఖచ్చితంగా మన ప్రాంత ప్రజలు, మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఖచ్చితంగా అందరూ పాల్గొంటారు. ప్రతి జిల్లాల నుంచి పాల్గొంటారు. ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోనికి నా వంతు సహకారాలు ఇప్పటికీ అందిస్తా. నేను కూడా అబ్జర్వేషన్లో ఉంటా. ఈ కార్యక్రమం ఈ 5 రోజుల ప్రోగ్రామ్ కూడా నా వంతు కూడా నేను కూడా ఒక కార్యకర్తగా ఈ దేవాలయంలో నేను గత 20 సంవత్సరాల బట్టి కూడా నేను కార్యకర్తగా పనిచేస్తున్నా. ఖచ్చితంగా ఆ దేవుని భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ విజయవంతంగా ఉత్సవం నిర్వహించుకోవాలని మీరందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.